ఇస్తామనే మాట కేసీఆర్ మాట కాదు ఇది. ప్రతి ఎలక్షన్ ఏం చెప్పిండు? బై ఎలక్షన్ రాగానే నిరుద్యోగ గుర్తిస్తా, బై ఎలక్షన్ రాగానే రైతు బంధిస్తా, దళిత బంధిస్తా, డబుల్ బెడ్రూమ్ ఎందిస్తా. ఎన్ని ఇచ్చిందమ్మా మనకి? ఈ పరిగిలో 10 ఏళ్ల కాలంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? ప్రభుత్వ ఉద్యోగం ఇందులో వచ్చినదా? ఉన్న భూమి నక్కుని కూడా హైదరాబాద్ లో 1000 ఎకరాలు కేసీఆర్ గారు కుటుంబం అమ్ముకునేశారు. చౌక ధరకి ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేశారు. మన భవిష్యత్ తరాల చేతి ఉంచుకున్నటువంటి భూములు, ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయిన భూములు, లక్షల కోట్ల విలువ భూములు అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు. వాళ్ళ రూపాయలు తెలియని వింటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు దాకా ఉండదు. శపథాబద్ధంగా మీ మీద నమ్మకంతో చెప్తా ఉన్నాను. వచ్చేది కాంగ్రెసే, మీతో ఉండేది కాంగ్రెసే, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామన్నమాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పాలు పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి, ఉమారెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ముఖ్యమంత్రి గెలిచినప్పుడు పాదయాత్ర మా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను చెప్పినందుకు వారి ద్వారా కూడా వారి అభినందనలు కూడా తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు ఎక్కడ పెట్టాలన్నప్పుడు తక్కువ ఆధిపత్యం రామ్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మంచి ప్రజాబలంతో తెలిసిన నాయకుడిగా, మీ అందరితో సత్సంబంధం నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర మొదలు పెడితే మొదటి పాదయాత్ర విజయవంతం మన్నతంతో రామ్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చెప్పడం జరిగింది. ఈ యాత్ర నిరంతరం సాగుతుంది. ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసమో ఇంకేస్ కోసమో కాదు. వచ్చే 3 ఏళ్లు ఏదో ఒక రకంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పాదయాత్రలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి అన్నమాట ఈ సందర్భంలో మనం చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.